హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బయాలజీ యొక్క యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి మన ఛానల్లో బయాలజీ వీడియోస్తో పాటు ఫిజిక్స్, జువాలజీ, బాటనీ సెకండ్ ఇయర్ ఏ టాపిక్ కావాలని యూ కెన్ కమెంట్ బిలో. నాట్ ఓన్లీ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఆల్సో. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ఎల్ఏక్యూ వేవ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. Explain the formation of stationary waves in an air column enclosed in open pipe. Derive the equations for the following ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది హార్మోనిక్ ప్రొడ్యూస్డ్ అనమాట. ఇక్కడ మనం ఓపెన్ పైప్ రిలేటెడ్ క్వశ్చన్ చూస్తున్నాము. మీకు ఐపీఏలో ఓపెన్ పైప్ ఉంటుంది, క్లోజ్ పైప్ ఉంటుంది. సో యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ అనమాట. యూ షుడ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఓపెన్ పైప్ యాజ్ వెల్ యాజ్ క్లోజ్డ్ పైప్. ఇక్కడ మనం చూస్తుంటే ఇది 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి 8 పార్ట్స్కి డివైడ్ చేశారనమాట. ఫస్ట్ ఓపెన్ పైప్ డెఫినేషన్ రాయాలి, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్, నెక్స్ట్ యాంటీ నోడ్స్ నోటేషన్, ఫస్ట్ హార్మోనిక్, next comes to second harmonic, third harmonic, next the ratios between 3 different frequencies you need to find. ఓపెన్ పైప్లో 1:2:3 వస్తుంది. అదే క్లోజ్డ్ పైప్ అయితే 1:3:5 అలా వస్తుంది లాస్ట్లో ఆన్సర్ మనకి. ఇక్కడ వాట్ ఈస్ ఓపెన్ పైప్ అనమాట. ఏ పైప్ ఓపెన్ ఎట్ బోత్ ది ఎండ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ పైప్ అనమాట. ఇఫ్ యూ కన్సిడర్, ఐ విల్ డ్రా అండ్ షో. 2 sides అనేవి ఓపెన్ ఉంటే నథింగ్ బట్ ఓపెన్ పైప్. 2 sides అనేది ఓపెన్ ఉండాలి, బోత్ ది సైడ్స్ ఇస్ నథింగ్ బట్ ఓపెన్ పైప్. ఫస్ట్ ఈ డెఫినేషన్ రాయండి. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్. వెన్ ఈ సౌండ్ వేవ్ ఈ సెంట్ టు అన్ ఓపెన్ పైప్, ద వేవ్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఎట్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది పైప్. ద ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్ ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ సూపర్ ఇంపోజ్ ఈచ్ అదర్ టు ప్రొడ్యూస్ స్టేషనరీ వేవ్స్ అనమాట. ఇప్పుడు ఈ వేవ్ని ఇన్సిడెంట్ రేగా ఇఫ్ యూ కన్సిడర్, ఇట్ ట్రావెల్స్ అనమాట. ద సేమ్ వేవ్ విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ అనమాట. దెన్ this will be superimposed. It becomes the stationary wave. It forms the stationary wave. This is nothing but formation of stationary wave. Next third point ఏంటి, antinodes are formed at the both the ends అనమాట. యాంటీనోడ్స్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ ది బోత్ ఓపెన్ ఎండ్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. యాంటీనోడ్స్ అనేది ఓపెన్ ఎండ్స్ చోట మాత్రమే ఫామ్ అవుతుంది. ఇది హైయెస్ట్ పాయింట్ లాగా తీసుకోవాలి. ఇది కొంచెం యాంటీ నోడ్స్ కన్నా నోడ్ అనేది కొంచెం లోయెస్ట్ పాయింట్గా ఇఫ్ యూ కన్సిడర్, అది ఓకే. ఈ థర్డ్ పాయింట్. వాట్ ఈస్ ఫోర్త్ పాయింట్, నొటేషన్. నొటేషన్స్ అనేవి యూ నీడ్ టు రిమెంబర్ అనమాట. ఈ క్వశ్చన్లో యూ నీడ్ టు రిమెంబర్ LV, λ1, λ2, λ3. L is nothing but length of the air column. V is nothing but velocity of the sound in air. λ1, λ2, λ3 are the wavelengths of the waves in respect to harmonics. ఇది మొత్తం L అనుకోవాలి. V అంటే నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ వేవ్ అనమాట. ఇది తర్వాత అంటే ఏ స్పీడ్తో అనేది వేవ్ ట్రావెల్ చేస్తుంది, ఏ వెలాసిటీతో అనేది దట్ V it is denoted. λ1, λ2, λ3 are the wavelengths of the respect to waves in respect to harmonics అనమాట. ఇది నెక్స్ట్ ఇవన్నీ ఇంట్రో కిందకు వస్తాయి. నెక్స్ట్ యు ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ది మెయిన్ టాపిక్ ఆఫ్ ది ఆన్సర్. ఫస్ట్ హార్మోనిక్ ఏంటి అంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్లో 1 నోడ్ అనేది ఉంది, 2 యాంటీ నోడ్స్ అనేది ప్రెజెంట్ అయి ఉంది. ఇఫ్ యూ డ్రా లైక్ దిస్, ఏముంటుంది ఇక్కడ, ఇది నోడ్ అంటారు, ఇది హైయెస్ట్ పాయింట్ కాబట్టి ఈ 2 అనేవి యాంటీ నోడ్స్ అన్నమాట. ఒకటి మీరు బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఉంటుంది, ఇది బేసిక్ పాయింట్. డిస్టెన్స్ బిట్వీన్ 2 nodes ఈజ్ నథింగ్ బట్ λ/2గా కన్సిడర్ చేయాలి. డిస్టెన్స్ బిట్వీన్ 2 యాంటీ నోడ్స్ ఆల్సో λ/2 అనేది కన్సిడర్ చేయాలి. ఇది యాంటీ నోడ్, ఇది యాంటీ నోడ్ అవుతుంది కదా ఈ డయాగ్రామ్లో. సో దిస్ ఆల్సో ఇట్ బికమ్స్ λ/2. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ ఒక్క హాఫ్ C మాత్రమే చూసుకుంటే దీన్ని 1/4గా కన్సిడర్ చేసుకోవాలి. బై దిస్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు డిరైవ్ దిస్ ఆన్సర్ అనమాట. ఇక్కడ L ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఈ డయాగ్రామ్లో చూడండి, ఈ డయాగ్రామ్లో ఇది λ/4, λ1/4 అనుకొని ఇది కూడా λ1/4 అనుకుంటే మొత్తం మనకేమవుతుంది, ఇక్కడ λ1/4 ప్లస్ λ1/4 ఇస్ 2 λ1/4. దీన్ని క్యాన్సిల్ చేస్తే λ1/2గా అవుతుంది. ఇక్కడ నుంచి ఇఫ్ యూ టేక్ ది వేవ్ లెంత్ యాజ్ ది సబ్జెక్ట్, దెన్ యూ విల్ గెట్ λ1 ఈజ్ ఈక్వల్స్ టు 2L అనేది నీకు వస్తుంది. సబ్జెక్ట్ 2L అనేది వస్తుంది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఈ క్వశ్చన్లో ఫ్రీక్వెన్సీస్ అనేవి కనుక్కోవాలి కాబట్టి ఆఫ్టర్ గెట్టింగ్ వేవ్ లెంత్ యూ నీడ్ టు ఫైండ్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఎందుకంటే
దాని ఫార్ములా ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు అదే n ఈజ్ ఈక్వల్స్ టు v బై వేవ్ లెంత్ అనమాట, అంటే లాంబ్డా. సో ఇక్కడ ఏమవుతుంది, అకార్డింగ్ టు దిస్ n1 ఈజ్ ఈక్వల్స్ టు v బై లాంబ్డా 1. ఇక్కడ v ఈజ్ ఈక్వల్ v బై 12 అనేది లాంబ్డా 1 ఇక్కడ. సో n1 ఈజ్ ఈక్వల్స్ టు v బై 12. ఇది ఈక్వేషన్ 1గా మీరు కన్సిడర్ చేయాలి. ఫస్ట్ హార్మోనిక్ అయిపోయింది, ఫ్రీక్వెన్సీ వచ్చేసింది ఫస్ట్ది. సెకండ్ దానికి వెళ్దాం ఇప్పుడు. వాట్ ఈజ్ సెకండ్ హార్మోనిక్? ఇక్కడ ఏం చూస్తామంటే హియర్ 2 nodes అండ్ 3 యాంటీ నోడ్స్ ఆర్ ఫార్మ్డ్. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో 2 nodes 3 యాంటీ నోడ్స్ అనేది ఫామ్ అవుతుంది వెన్ యూ డ్రా ది డయాగ్రామ్ అనమాట, సౌండ్ వేవ్ది. ఇక్కడ లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలమ్ ఈజ్ ఈక్వల్స్ టు L ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఇక్కడ చూడండి దీన్ని లాంబ్డా 1/4, దీన్ని లాంబ్డా 2. ఫస్ట్ మనం చూసుకున్న కాన్సెప్ట్ ఇది లాంబ్డా 4. ఇది సెకండ్ కాబట్టి లాంబ్డా 2 అలా రాసుకోండి. సో ఇక్కడ మనం అన్నీ ప్లస్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి 2 లాంబ్డా 2 వస్తుంది. సో 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ L ఈజ్ ఈక్వల్స్ టు ఇది. మనం ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి కాబట్టి వెలాసిటీ బై వేవ్ లెంత్, దట్ ఈస్ నథింగ్ బట్ V బై L. ఇక్కడ మనం కనుక్కున్నాం కదా V బై L ఈజ్ నథింగ్ బట్ లాంబ్డా 2 కాబట్టి L ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో సెకండ్ హార్మోనిక్లో నీకు 2 1 కావాలి కాబట్టి దీన్ని V బై Lని యూ కెన్ ఆల్సో రైట్ యాజ్ 2 ఇంటూ V బై 2L. ఇక్కడ 2 క్యాన్సిల్ అయినా అగైన్ యూ విల్ గెట్ V బై L. సో ఇఫ్ యూ రైట్ 2 ఆల్సో ఇస్ ఓన్లీ V బై 2Lని మీరు ఫస్ట్లో ఇక్కడ డిరైవ్ చేసుకున్నారు కదా, V బై 2L ఈజ్ నథింగ్ బట్ n1 అని. సో యు ఆర్ రైటింగ్ యాజ్ n1 అనమాట, ఇదంతా ఈజ్ నథింగ్ బట్ 2n1. ఇప్పుడు థర్డ్ హార్మోనిక్కి వెళ్ళామంటే ఇక్కడ ఏం చూస్తాం, హియర్ 3 nodes అండ్ 4 యాంటీ నోడ్స్ ఆర్ ఫార్మ్డ్. డయాగ్రామ్ చూడండి, ఇక్కడ 4 యాంటీ నోడ్స్ 1 2 3 4 యాంటీ నోడ్స్ అండ్ నోడ్స్ విల్ బీ ఓన్లీ 3 అనమాట థర్డ్ హార్మోనిక్లో. The length of the air column L ఈజ్ ఈక్వల్స్ టు 3 లాంబ్డా 3/2 అనమాట. ఇది ఎలా వచ్చింది ఇక్కడ చూడండి, లాంబ్డా 4 లాంబ్డా 2 లాంబ్డా 2 లాంబ్డా 4 ఇలా మనం క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ మనకి లాస్ట్కి ఎంత వస్తుంది లెంత్ అనేది 3 లాంబ్డా 3/2 వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఏం చేయాలి, వేవ్ లెంత్ అనేది సబ్జెక్ట్ తీసుకుంటే 12/3 వస్తుంది. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ థర్డ్ హార్మోనిక్, ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, వెలాసిటీ బై వేవ్ లెంత్. ఇక్కడ ఏం చేస్తాము, V ఇంటూ మనం చెప్పుకున్నట్టే V ఇంటూ ఇక్కడ 3 2L అంటే ఇక్కడ 3n1 రావాలి, ఇక్కడ 2n1 రావాలి కాబట్టి మీరు 2 × 2 రాసుకున్నారు. ఇక్కడ అవసరం లేదు, ఆల్రెడీ 3 ఉంది కాబట్టి రెసిప్రోకల్ అవన్నీ అయ్యి 3n1 అనేది లాస్ట్కి ఫామ్ అయిపోతుంది. లాస్ట్లో మీరు ఏం డిరైవ్ చేయాలంటే ఫ్రీక్వెన్సీస్ రేషియోస్ కనుక్కోవాలి, n1 × n3. సో n1 ఈజ్ టు 2 n1 ఈజ్ టు 3n1 అండ్ 1 ఈజ్ టు 2 ఈజ్ టు 3 అనేది ఫామ్ అయిపోతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ బిలో. అంతే. థ్యాంక్ యూ.